దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొద్దురిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నెంబర్ 277. డ్రింక్ మత్తులో ఉన్న ఆర్య, అది చూసి టెన్షన్ పడుతున్న సాక్షి. ఆ రాత్రి ఇద్దరి మధ్య ఏం జరగబోతుంది తెలియాలి అంటే కథలోకి వెళ్లాల్సిందే. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. సాక్షితో కలిసి ఆర్య బెడ్ మీద పడతాడు కదా, దాంతో సాక్షి మీద ఆర్య ఉండిపోతాడు. మత్తులో ఉన్న ఆర్యకి బెడ్ లైటింగ్లో సాక్షి అందంగా మెరుస్తూ కనిపిస్తుంటే తన వైపు నుంచి చూపు తిప్పుకోలేకపోతుంటాడు. ఆర్య మీద ఉండేసరికి సాక్షి ఇబ్బంది పడుతూ, నా మీద పడ్డావా ఆర్య, మీద నుండి లే అంటూ ఆర్యని పక్కకు నెడుతుంటే ఆర్య ఉన్న పర్సనాలిటీకి తన మీద నుండి ఏమాత్రం కదలలేకపోతుంటాడు. నువ్వు లేవమన్నావు కదా, నేను అస్సలు లేవను అంటూ తన్ని ఇంకా గట్టిగా హత్తుకొని పడుకుంటాడు. అయ్యో ఆర్య, మత్తులో నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదు. ప్లీజ్ ఆర్య, మీద నుండి లేవవా అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. గులాబీ రంగులో కనిపిస్తున్న తన పెదవుల వైపు ఆర్య మత్తుగా చూస్తూ, నాకు అన్నీ అర్థమవుతున్నాయి, నేను అస్సలు లేవను అంటాడు మైకంగా. ఆ చూపులకి సాక్షి కంగారు పడుతూ ఆర్యాని పక్కకు నెట్టాలని చూస్తుంది. అయినా ఆర్య కదల్లేకపోతుంటే ఈసారి మాత్రం ఇంకాస్త గట్టిగా ప్రయత్నం చేసేసరికి ఆర్య పక్కన పడతాడు. దాంతో సాక్షి ఊపిరి పీల్చుకుంటూ, ఈ నైట్ ఇక్కడ పడుకోకపోతేనే బెటర్ అని అనుకొని, నువ్వు పడుకో ఆర్య, నేను హాల్లోకి వెళ్ళి పడుకుంటాను అంటూ లేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు, నన్ను వదిలి వెళ్ళకు అంటూ ఆర్య తన చేయి పట్టుకొని మీదకి గుంజుకుంటాడు. దాంతో సాక్షి వచ్చి ఆర్య మీద పడుతుంది. ఆ ఫోర్స్తో వచ్చి పడేసరికి సాక్షి పవిట కొంగు కూడా చెరిగిపోతుంది. అది సరిచేసుకోబోతుంటే ఆర్య తన కొంగు పట్టుకొని ఆపుతూ, వద్దు, ఇలాగే ఉండు అంటూ తన అందాల వైపు మైకంగా చూస్తుంటాడు. ఆర్య ప్రవర్తనకు సాక్షి కంగారు పడుతూ, ప్లీజ్ ఆర్య, నన్ను వదిలే అని అంటుంది. నేనే ప్లీజ్, నేను నిన్ను అస్సలు వదలను, ఇవాళ నువ్వు నాకు కావాలి అంటూ అతన్ని మరో చెయ్యిని తన నడుము చుట్టూ వేసి అల్లుకుంటాడు. అయ్యో ఆర్య, ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుని సాక్షి కంగారు పడుతుంటుంది. నిన్ను అస్సలు వదలకుండా ఇంకా గట్టిగా పట్టుకుంటాను అంటూ తన నడుము వంపుని నొక్కుతుంటాడు. దాంతో సాక్షికి శరీరం ప్రకంపనలు చెందుతూ, ప్లీజ్ ఆర్య అని అంటుంది. నేను కూడా ప్లీజ్ అంటున్నా అంటూ తనని పక్కకి పడుకోబెట్టి మళ్ళీ తన మీదకు చేరిపోయి తన మెడ వంపుల్లో ముద్దులు పెడుతుంటాడు. ఆ ముద్దులో ఉన్న పవర్ సాక్షికి మొదటిసారి అర్థమవుతూ బలహీనురాలవుతుంటుంది. ఆర్య చేతులు తన బాడీని ఎక్కడ పడితే అక్కడ తడుముతుంటే సాక్షికి మైకం కమ్ముతుంటుంది. అయినా కూడా అంతటి బలహీన క్షణాల నుండి కూడా సాక్షి బయటపడుతూ, నువ్విప్పుడు నార్మల్గా లేవా ఆర్య, మత్తులో ఉండి ఇదంతా చేస్తున్నావు, నన్ను వదులు, నీకు పుణ్యం ఉంటుంది అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. లేదు, అస్సలు వదలను అంటూ ఆపకుండా అతని పని అతను చేస్తున్నాడు. నువ్వు నార్మల్గా ఉండి ఇదంతా చేస్తుంటే ఓకే ఆర్య, కానీ మత్తులో ఉండి చేస్తుంటే నాకేదో భయంగా ఉంది అంటుంది సాక్షి. కానీ నాకేం భయం లేదు అంటూ తొందరపడుతున్నాడు. ఆర్య స్పర్శలకి సాక్షి శరీరంలో వేడి ప్రకంపనలు పెరిగిపోతుంటే తన కళ్ళు మత్తుగా వాలిపోతుంటాయి. ఆర్య అదరాలని అందుకొని గాఢంగా ఆ అదరాలను చుంబిస్తుంటాడు. ఆ ముద్దుతో సాక్షి పట్టు కోల్పోతూ పూర్తిగా బలహీనరాలు అయిపోతుంటే తన రెండు చేతులు తెలియకుండానే ఆర్యాని చుట్టుముట్టాయి. అంత బలహీన క్షణాల్లో కూడా
సాక్షికి తన స్థితి గుర్తొచ్చి భయపడుతూ ఆర్య పెడుతున్న కిస్‌కి సడెన్‌గా బ్రేక్ ఇస్తూ, "అమ్మో! వద్దు ఆర్య, ప్లీజ్ నన్ను వదులు" అని అంటుంది. "నువ్వు వద్దు అంటే నాకు కావాలి. అస్సలు డిస్టర్బ్ చేయకు. నిన్నిలా కిస్ చేస్తుంటే ఈ ఫీలింగ్ ఎంత బాగుందో తెలుసా?" అంటూ తనని బలవంతంగా పట్టుకొని సరెండర్ చేసుకుంటాడు. అలా సాక్షి ఆర్యకి సరెండర్ కాక తప్పలేదు. ఆర్య మత్తులో తన శరీరంతో కలుస్తుంటే సాక్షి మాత్రం కాస్త భయపడుతూనే ఆర్యతో కలిసిపోతుంది. అలా ఆ రాత్రి సాక్షికి ఆర్యకి నిద్రలేని మధుర రాత్రి అవుతుంది. తెల్లవారుజామున 6 అవుతుండగా బరువెక్కిన తలతో ఆర్య మేలుకుంటాడు. నిద్ర మేలుకుంటూ గుచ్చుకుంటున్న కళ్ళతో కళ్ళు తెరుస్తాడు. ఛాతీ మీద ఏదో బరువుగా అనిపించి కళ్ళు వాల్చి కిందికి చూస్తాడు. సాక్షి ఆర్య ఛాతీ మీద తలపెట్టి ఆర్యని హగ్ చేసుకుని పడుకొని ఉంటుంది. ఆ దృశ్యానికి ఆర్య షాక్ అవుతుంటాడు. ఆర్య చెయ్యి కూడా సాక్షిని చుట్టుకొని తన భుజం మీద వేసి ఉంటుంది. వెంటనే చెయ్యిని తన మీద నుండి వెనక్కి తీసుకొని సాక్షి ఒంటి మీద ఉన్న బట్టలు చెరిగిపోయి జడలో ఉన్న మల్లెలు వాడిపోయి రాత్రి ఏం జరిగిందో ఆర్యకి నిదానంగా అర్థమవుతుంటే తన మీద కోపం వస్తూ సాక్షి అంటూ కోపంగా తనని పక్కకు నెట్టాడు. ఆ ఫోర్స్కి కాస్త పక్కకు పడ్డ సాక్షి ఆ పరిస్థితికి ఉలిక్కిపడి మేలుకొనేసరికి ఆర్య లేచి కూర్చొని నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో తనని చూస్తుంటాడు. ఆర్య కోపాన్ని చూసి సాక్షి కంగారు పడుతుంటే ఆర్య చూపులు తన గుండెల మీదకి వెళ్ళి అసహ్యం కోపంతో చూపు తిప్పుకుంటాడు. ఆర్య అసహ్యపు చూపులు సాక్షికి అర్థం కాక మీద చూసుకునేసరికి జాకెట్ మీద నుండి తన పవిట కొంగు జారి కనిపిస్తుంటుంది. వెంటనే ఆ కొంగుని సరి చేసుకుని ఆర్య వైపు చూసేసరికి ఆర్య తన్ని ఇంకా అలాగే అసహ్యంగా చూస్తుంటాడు. ఆ చూపులు సాక్షి మనసుని గుణపంలా గుచ్చుతుంటాయి. రాత్రి తనతో కలవడం ఆర్య గుర్తు తెచ్చుకొని తనని అసహ్యంగా చూస్తూ కోపంగా బెడ్ మీద నుంచి లేస్తాడు. సాక్షి భయపడుతూ తన శారీ అంతా సరిచేసుకొని బెడ్కి అవతల పక్కకు దిగి ఆర్య ఉన్న వైపుకి భయంగా ఒక్కొక్క అడుగు వేస్తూ దగ్గరికి వస్తుంది. ఆర్య బగ్గుమంటూ కనిపిస్తూ పిడికిలి బిగిస్తుంటాడు. ఆర్యాని అలా చూసి సాక్షి ఇంకా భయపడుతూ ఆర్య అని అంటుంది. ఎంతగా బరి తెగించావే అంటూ ఆర్య కోపంగా సాక్షి చెంప నుంచి గట్టిగా కొడతాడు. ఆర్య కొట్టిన దెబ్బ కన్నా కూడా ఆర్య నోటి నుండి వచ్చిన మాట సాక్షి మనసుకు గాయంలా తగులుతూ ఆర్యాని షాకింగ్లా చూస్తుంటుంది. నేను రాత్రి మత్తులో రావడం చూసి అది అవకాశంగా తీసుకొని నాతో శారీరకంగా కలుస్తావా? ఛీ, అసలు నీకు బజార్ దానికి తేడా లేదనిపించుకున్నావు అంటాడు ఆర్య. ఆ మాటలకి కోపం తెచ్చుకుంటూ మర్యాదగా మాట్లాడు ఆర్య అని అంటుంది. బరి తెగించిన దానివి ఏంటే నీకు మర్యాద ఇచ్చేది అంటూ ఆర్య ఇంకా సీరియస్ అవుతాడు. ఆర్య అంటూ సాక్షి ఆర్య మీదకి కోపంగా చెయ్యెత్తుతుంది. అది చూసి ఆర్య తన్ని ఇంకా ఆవేశంగా చూస్తుంటే కట్టుకున్న భర్తని కొట్టలేక సాక్షి చెయ్యి కిందికి దింపి మొగుడివి కాబట్టి కొట్టకుండా ఊరుకుంటున్నాను. అదే నువ్వన్న మాటలు ఇంకెవరైనా అని ఉంటే తాట తీసేదాన్ని అని అంటుంది. అంత రోషం ఉన్నదానివైతే నా అభిప్రాయాలతో సంబంధం లేకుండా నాతో రిలేషన్ ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతాడు. నీతో కావాలని నేనేమీ కలవలేదు అని కోపంగా చెప్పి తర్వాత ఆవేశపడటం మంచిది కాదు అనుకొని నిదానించి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని నేను చెప్పేది పూర్తిగా విను ఆర్య. దయచేసి మన బంధాన్ని తప్పు పట్టకు. రాత్రి నువ్వు బాగా తాగి ఇంటికి వచ్చావు కదా,
తాగిన మైకంలో నేను వద్దు అన్నా కూడా నువ్వే నాతో కలిసిపోవటానికి రెడీ అయ్యావు. ఇందులో నా తప్పు ఏమీ లేదు ఆర్య అంటూ అర్థమయ్యేలా చెప్పటానికి ప్రయత్నిస్తుంటుంది. మాట్లాడుకు సాక్షి అంటూ కోపంగా అరుస్తాడు. ఆర్య అలా సీరియస్ అయ్యేసరికి సాక్షి కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తుంటుంది. నీ వేషాలని నాకు తెలుసు. ఏదో ఒక రకంగా నన్ను నీకు దగ్గర చేసుకోవాలని చూస్తున్నావు. రాత్రి నేను మత్తులో వచ్చేసరికి నీకు అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నావు. ఛీ, నీ మొహం చూడటానికే నాకు కంపరంగా ఉంది అంటాడు కోపంగా. నా సహనానికి పరీక్ష పెట్టుకో ఆర్య. ఇప్పటికే నన్ను ఎన్నో మాటలు అన్నావు. మత్తులో తొందరపడింది నువ్వు అని అంటుంది. సరే, నువ్వన్నదే కరెక్ట్ కావచ్చు. నేను తొందరపడ్డాననుకో, మరి నువ్వు ఎదిరించవచ్చు కదా. ఎందుకు సైలెంట్గా ఉండిపోయావు అని అడుగుతాడు. నేను ప్రయత్నం చేశాను ఆర్య, కానీ నువ్వు కంట్రోల్ కాలేదు అని అంటుంది. నేను కంట్రోల్ కాలేదా? లేకపోతే నాతో కలవకుండా ఉండటానికి నువ్వు కంట్రోల్ కాలేకపోయావా అంటూ చీప్గా చూస్తూ అడుగుతాడు. ఆ చూపులు, ఆ మాటలు సాక్షి మనసుని విపరీతంగా గాయపరుస్తూ గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. తను కళ్ళు మూసుకునేసరికి ఆల్రెడీ కళ్ళ నిండా నిండిన నీళ్లు చెంపల మీద నుంచి కారిపోతుంటాయి. నీ కన్నీళ్లతో నన్ను నమ్మించాలని చూడకు సాక్షి. నువ్వు నన్ను గట్టిగా ఎదిరించి ఉంటే రాత్రి మనకి ఇది జరగకపోయేది. అసలైనా నువ్వెందుకు ఎదిరిస్తావులే? నువ్వు కావాలి అనుకుంటుంది కూడా ఇదే కదా. అందుకే కదా పాస్పోర్ట్ ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెడుతూ వస్తున్నావు. ఇది డబల్ బెడ్రూమ్ ప్లాట్ అయినా నాకు ఇంకొక రూమ్ ఇవ్వకుండా నీ రూమ్లోని ఉండేలా చేశావు. అక్కడే నీ తెలివితేటలు అర్థమవుతున్నాయి అని అంటాడు. నేను కావాలని కోరుకుంది ఈ శారీరక సుఖం కాదు ఆర్య. నీ దగ్గర నుంచి ప్రేమాభిమానాలు. ఏదో ఒక విధంగా మన పెళ్లి జరిగిపోయింది అనుకొని నేను నీకు దగ్గర కావాలని చూశాను. కానీ ఈ సుఖం కోసం నేను ఎప్పుడూ వెంపర్లాడలేదు అని అంటుంది. షటప్ సాక్షి అంటూ కోపంగా అరుస్తాడు. ఆ అరుపుకి సాక్షి భయపడుతుంటుంది. ఛీ, నువ్వు పాస్పోర్ట్ ఇవ్వకుండా నన్ను ఇక్కడ బంధించినప్పుడే నేను నీ క్యారెక్టర్ గురించి అర్థం చేసుకోవాల్సింది. ఎలాగో ఒక కోటీశ్వర్తో పెళ్ళైపోయింది, ఇక ఆస్తులు అనుభవించవచ్చు అని అనుకొని ఇన్నాళ్ళు నాకు దగ్గర కావాలని చూశావు. ఆ ఆస్తులు మోజుతోనే నన్ను కూడా అమెరికా తీసుకెళ్ళు అంటూ వెంటపడ్డావు. నేను వినకపోయేసరికి ఇలా బరి తెగించావు అని అంటాడు. మర్యాదగా మాట్లాడడానికి చూడు ఆర్య. ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టానికి మాటలనకు. స్నేహితురాలి జీవితం కాపాడడం కోసం నీ స్వార్థంతో నా మెడలో తాళి కట్టింది నువ్వు. రాత్రి తాగి వచ్చి నేను వద్దంటున్న వినకుండా నాతో కలిసింది నువ్వు. ఇక్కడ తప్పులని నువ్వు చేస్తూ వచ్చి ఇప్పుడు నీ ఆస్తుల కోసం ఆశపడ్డాను అని మాట్లాడుతున్నావేంటి అంటూ కన్నీళ్ళు పెడుతుంటుంది. ఆర్య క్షణం కోపాన్ని పెంచుకుంటూ తన వైపు చూస్తుంటాడు. నిజం చెప్తున్నాను ఆర్య, నీ డబ్బు కోసం నేనెప్పుడూ ఆశపడలేదు. నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా నా మనసులో ఉన్న అభిప్రాయం చెప్తున్నాను విను. నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ సో మచ్. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఇద్దరం ఆవేశపడుతూ మాటలు అనుకొని ఉపయోగం లేదు. ఇప్పుడు తాళిబంధంతో పాటు శారీరక కలయికతో కూడా మనకి బంధం ఏర్పడింది కాబట్టి అన్నీ మర్చిపోయి కలిసి ఉందాం అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. షబాష్ అంటూ ఆర్య పొగరుగా నవ్వుతూ క్లాప్స్ కొడుతుంటాడు. ఆర్య ప్రవర్తనకి సాక్షి కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తుంటుంది. నాతో కలిసి ఉండటానికి ఎన్ని వేషాలు వేశావు? అసలు రాత్రి మత్తులో ఉండి నేను అలా చేశానని అంటున్నావు, కానీ నేను మత్తులో ఉండటం అవకాశంగా తీసుకొని నీ అందాలను ఎరవేసి రాత్రి నువ్వే నన్ను రెచ్చగొట్టి ఉంటావు కదా. అచ్చం బజారు దానిలాగా ప్రవర్తించి నాతో కలిసావు కదా అని అడుగుతాడు. అప్పటి వరకు సహనంతో చెప్పాలి అనుకున్న సాక్షి ఆర్య అంత పచ్చిగా మాట్లాడుతుండేసరికి ఓపిక నశిస్తూ, ఇక ఆపు ఆర్య,
నీ మాటలు పాడే ఓపిక ఇక నాకిక లేదు అంటూ గట్టిగా అరుస్తుంది. సాక్షి అలా కోపడుతుంటే ఆర్య ఇంకా ఆవేశంగా చూస్తుంటాడు. ఆర్య అంటున్న మాటలకి సాక్షి కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తుంటుంది. నీ కన్నీళ్లతో నా మనసు మార్చాలని చూడకు సాక్షి. అసలు నీతో జరిగిన పెళ్లిని నేను అంగీకరించను అని మొదట్నుంచి మొత్తుకుంటూనే వస్తున్నాను. అలాంటిది పాస్‌పోర్ట్ అడ్డు పెట్టుకొని నేను నీ ఇంట్లో, నీ రూమ్‌లో ఉండేలా చేసి చివరికి నీ క్యారెక్టర్ కోల్పోయి నా జీవితం నాశనానికి పూనుకున్నావు. ఐ హేట్ యూ అంటాడు ఆవేశంగా. ఇక ఆ మాటతో పూర్తిగా ఓపిక కోల్పోయిన సాక్షి కూడా ఆర్యని ఆవేశంగా చూస్తూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని బెడ్ మీద పిల్లో కింద ఉన్న పాస్‌పోర్ట్ తీసి ఆర్య మొహాన కోపంగా విసిరికొట్టింది. అది ఆర్య మొహానికి తగిలి కింద పడుతుంది. అలా విసిరి కొట్టడం చూసి ఆర్య తన్ని ఇంకా ఆవేశంగా చూస్తుంటాడు. మళ్ళీ నీ మొహం కూడా చూడాలనుకోవడం లేదు. నీ పాస్‌పోర్ట్ నీకిచ్చేశాను కదా! నా ఇంటి నుంచి వెళ్ళిపో అంటూ గట్టిగా అరుస్తుంది సాక్షి. ఇంత రోషం ఉన్నదానివి రాత్రి అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అంటాడు ఆర్య. మిస్టర్ ఆర్య, నువ్వు నా భర్తవి కాదు అనుకొని పాస్‌పోర్ట్ నీ మొహాన విసిరి కొట్టాను. ఒక పరాయివాడిగా నన్ను మాటలంటే మాత్రం నేను నీ మీద చేయి చేసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇక మాటలు అనవసరం. మళ్ళీ ఎప్పటికీ నీ మొహం నాకు చూపించకుండా వెళ్ళిపో. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటూ సాక్షి ఆర్యకి డోర్ వైపు దారి చూపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు ఆర్య యూఎస్ వెళ్ళిపోతాడా? అతను చేసిన తప్పు ఆర్యకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు సాక్షి పరిస్థితి ఏంటి? కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.